హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ తేలిగ్గా నేర్చుకుందాం. అతన్ని అడిగి ప్రయోజనం లేదు. ఇట్ ఈజ్ నో యూజ్ ఆస్కింగ్ హిమ్. ఇట్ ఈజ్ నో యూజ్ ఆస్కింగ్ హిమ్. అతనితో నాకు మాటలు లేవు. ఐ యామ్ నాట్ ఆన్ టాకింగ్ టర్మ్స్ విత్ హిమ్. ఐ యామ్ నాట్ ఆన్ టాకింగ్ టర్మ్స్ విత్ హిమ్. నాకు అక్కడికి వెళ్ళే ఉద్దేశం లేదు. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ గోయింగ్ దేర్. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ గోయింగ్ దేర్. ఆమెకు చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. షీ టెండ్స్ టు గెట్ యాంగ్రీ ఓవర్ ట్రివియల్ థింగ్స్. షీ టెండ్స్ టు గెట్ యాంగ్రీ ఓవర్ ట్రివియల్ థింగ్స్. నన్ను ఆ గొడవలోకి లాగకండి. డోంట్ డ్రాగ్ మీ ఇంటు ద ఫస్. డోంట్ డ్రాగ్ మీ ఇంటు ద ఫస్. నేను అనుకున్న దానికంటే ఇది చౌకగా ఉంది. ఇట్ ఈజ్ చీపర్ దాన్ ఐ థాట్. ఇట్ ఈజ్ చీపర్ దాన్ ఐ థాట్. ఓపిక పట్టండి, అంతా బాగానే ఉంటుంది. హ్యావ్ పేషెన్స్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. హ్యావ్ పేషెన్స్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. నాకు ఏమి చెప్పాలో కూడా తెలియడం లేదు. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ టు సే. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ టు సే. అనవసరంగా విర్రవీగకు. డోంట్ ఫ్లాంట్ అన్నెసర్లీ. డోంట్ ఫ్లాంట్ అన్నెసర్లీ. ఆమె నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇట్స్ టైమ్ ఫర్ హర్ టు మేక్ ద డెసిషన్. ఇట్స్ టైమ్ ఫర్ హర్ టు మేక్ ద డెసిషన్. అతని సహనాన్ని పరీక్షించవద్దు. డోంట్ టెస్ట్ హిజ్ పేషెన్స్. డోంట్ టెస్ట్ హిజ్ పేషెన్స్. ఈ విషయంలోకి నన్ను ఎందుకు లాగుతున్నారు? వై ఆర్ యూ డ్రాగింగ్ మీ ఇంటూ దిస్ మ్యాటర్? వై ఆర్ యూ డ్రాగింగ్ మీ ఇంటూ దిస్ మ్యాటర్? అతను మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తాడు. హీ మేక్స్ ద సేమ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్. He makes the same mistake again and again. సమస్యకు అతనే కారణమని నిందించారు. He was blamed for the problem. He was blamed for the problem. ఆమె నాకు నైతిక మద్దతు ఇచ్చింది. She gave me moral support. She gave me moral support. వాళ్ళు ఆమెపై అన్యాయంగా నిందారోపణ చేశారు. They accused her unfairly. They accused her unfairly. ఆమె వ్యాఖ్య మందలింపులా అనిపించింది. Her comment sounded like a rebuke. Her comment sounded like a rebuke. మళ్ళీ తిడతారని అతను భయపడ్డాడు. He feared being scolded again. He feared
బీయింగ్ స్కోల్డెడ్ అగైన్. నాకు అతన్ని పిలవాలని లేదు. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ కాలింగ్ హిమ్. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ కాలింగ్ హిమ్. అతను తన నిర్ణయం పట్ల మొండిగా ఉన్నాడు. హీ ఈజ్ స్టబర్న్ అబౌట్ హిస్ డెసిషన్. హీ ఈజ్ స్టబర్న్ అబౌట్ హిస్ డెసిషన్. ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఇట్స్ నో యూజ్ స్టేయింగ్ హియర్. ఇట్స్ నో యూజ్ స్టేయింగ్ హియర్. మీరు అతని గురించి ఫిర్యాదు చేశారా? డిడ్ యూ కంప్లైన్ అబౌట్ హిమ్? డిడ్ యూ కంప్లైన్ అబౌట్ హిమ్? తినకుండా నిద్రపోకండి. డోంట్ స్లీప్ వితౌట్ ఈటింగ్. డోంట్ స్లీప్ వితౌట్ ఈటింగ్. దాన్ని ఎలా వివరించాలో కూడా నాకు తెలియడం లేదు. ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. నిరుత్సాహపడకండి. మీకు మరొక అవకాశం లభిస్తుంది. డోంట్ బీ డౌన్ హార్టెడ్. యు విల్ గెట్ another chance. Don't be downhearted. You will get another chance. మీరు విషయాన్ని ఎందుకు వక్రీకరిస్తున్నారు? Why are you twisting the matter? Why are you twisting the matter? ఆమె సినిమా చూడాలని పట్టుబడుతోంది. షీ ఈజ్ ఇన్సిస్టింగ్ ఆన్ వాచింగ్ ఎ మూవీ. షీ ఈజ్ ఇన్సిస్టింగ్ ఆన్ వాచింగ్ ఎ మూవీ. నేను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఐ యామ్ స్టిల్ నాట్ ఫుల్లీ రికవర్డ్. ఐ యామ్ స్టిల్ నాట్ ఫుల్లీ రికవర్డ్. ఆమె నన్ను అతనితో మాట్లాడకుండా ఆపుతోంది. షీ ఈజ్ స్టాపింగ్ మీ ఫ్రమ్ టాకింగ్ టు హిమ్. షీ ఈజ్ స్టాపింగ్ మీ ఫ్రమ్ టాకింగ్ టు హిమ్. మళ్ళీ బేరసారాలు చేయకు. డోంట్ బార్గెయిన్ అగెయిన్. డోంట్ బార్గెయిన్ అగెయిన్. ఈ సమయంలో అతన్ని పిలవడం మంచిది కాదు. ఇట్స్ నో గుడ్ కాలింగ్ హిమ్ ఎట్ దిస్ టైమ్. ఇట్స్ నో గుడ్ కాలింగ్ హిమ్ ఎట్ దిస్ టైమ్. మేము వాళ్ళతో సంబంధాలను తెంచుకున్నాము. We have cut ties with them. We have cut ties with them. నువ్వు ఒక్కసారైనా ఇక్కడికి వచ్చావా? Have you come here even once? Have you come here even once? చాలామంది పనికి ముందు తుమ్మడం చెడు శకునమని భావిస్తారు. మెనీ పీపుల్ థింక్ స్నీజింగ్ బిఫోర్ వర్క్ ఈజ్ ఎ బ్యాడ్ ఆమెన్. మెనీ పీపుల్ థింక్ స్నీజింగ్ బిఫోర్ వర్క్ ఈజ్ ఎ బ్యాడ్ ఆమెన్. నిజానికి నేను ఇప్పుడు తీరిక లేకుండా ఉన్నాను. యాక్చువల్లీ I am busy right now. Actually, I am busy right now.